జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత ఒక ట్వీట్ చేసుకొచ్చారు చంద్రబాబును ఉద్దేశించి. అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో అనుకుంటా అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఒకటి జూనియర్ ఎన్టీఆర్ని అంతకుముందు తెలుగుదేశం శ్రేణులు ట్రోల్ చేయటం తను పట్టించుకోలేదు, ఎప్పుడు పెద్దగా మాట్లాడలేదు, తన పని తన సినిమా అన్నటువంటి కోణంలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా అన్నీ వదిలేసి చంద్రబాబు గారు లోకేష్ గారు వెనకాల తిరగాలి అన్నటువంటి రూట్లో ఆలోచన అయితే కార్యకర్తల్లో కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి వార్ 2 సినిమా, యాక్చువల్గా కూలీ సినిమాకి సంబంధించినటువంటి ఆన్లైన్లో టికెట్స్ మొన్నే బిగిన్ అయిపోయినాయి, 2 రోజుల క్రితమే. కూలీది వచ్చేటప్పటికే ఆంధ్రాయి బిగిన్ కాలేదు. ఎందుకని అంటే టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి నిర్ణయం కాకపోవడం. తాజాగా దానికి ఓకే చేశారు, రేట్లు ఎక్కువ పెంచుకోవడానికి. అటు జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు చెప్పాడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్లస్ కందుల దుర్గేష్కి కూడా ట్వీట్ చేసుకొచ్చారు. నాగవంశీ కూడా అలాగే ట్వీట్ చేసుకుంటూ వచ్చారు.